Hey guys, welcome back to our channel. రోడి పిల్ల So, day 3. ఇంకొకన్నా డే 3 ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చాలా బాగా జరిగాయి. మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ బీచ్ కి వెళ్ళాము. నేను నైట్ కూడా బీచ్ లో ఉన్నాం. ఆల్మోస్ట్ 12 వరకు బీచ్ లో ఉన్నాం నైట్. మళ్ళీ మార్నింగ్ 5:30కి వెళ్ళిపోయాం బీచ్ కి. సో 5:30 1 అవర్ 2 అవర్స్ అలా ఉండి క్యాన్వాస్ సంథింగ్ ఏవో అన్ని చేసుకున్నాము బీచ్ లోని. తడిచి అన్ని చేసుకుని మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. Yes. సో విల్ సీ టుడేస్ ద లాస్ట్ డే. సో మనం ఏమి చూస్తామో ఆన్ ద వేల్ అంటూ ఈ రోజు చూసుకోవడానికి చూపిస్తా ఉంటాం. ఈ రోజు నాకు తెలిసి ఇప్పుడు శివ కేవ్ అని ఒకటి ఉంది. అది హిడెన్ జెమ్ అని చెప్పి చాలా మంది అన్నారు. సో ఇది నేను సెకండ్ టైం కదా రావడం. సో అందుకని చూసి కాకుండా చూడలేని ప్లేస్ ఏమున్నాయో వాటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ మిగతా అన్ని బీచెస్. సో మేము గోకర్ణ మెయిన్ బీచ్ లో ఉన్నాము ఆల్రెడీ. రాత్రి అంతా ఉన్నాం, సాయంత్రం ఉన్నాం, నేను ఈరోజు మార్నింగ్ ఉన్నాం. సో ఓం బీచ్ ఇంకా కుడ్లే ప్యాడేజ్ ఉన్నాయి కదా. సో తెలిసి ఏం వీలైతే అవన్నీ చూస్తూ ఉంటాం. మోస్ట్లీ అన్ని బీచెస్ అన్ని ఒకలాగా ఉంటాయి ఫర్ ష్యూర్. మెయిన్ కుడ్లే బీచ్ ఒకటి కొంచెం ఫేమస్ అంటారు కాబట్టి అక్కడికి వెళ్ళడం చూస్తాము. ఫస్ట్ ఇక్కడైతే ఆ కేవ్ చూస్తాం. ఐ డోంట్ నో, మేబీ కొంచెం వాక్ ఉన్నదో ఏంటో తెలియదు కానీ లేదనుకుంటా, చాలా చిన్నది అది. అసలు ఎక్కడుందో కూడా వెతుక్కోవాల్సి వస్తుంది అనుకుంటాను. చూడాలి మరి. బిల్స్ అక్కడికి వెళ్ళి కొంచెం చూద్దాము. చూసి ఆ కేవ్స్ తర్వాత అక్కడి నుండి బీచెస్ కి స్టార్ట్ అవుదాం. మాతో పాటు మీకు కూడా చూపిస్తాము. ఇండియా ఎంజాయింగ్ సో మచ్. ఓకే, నేను ఎంజాయ్ చేస్తున్నాను లేదు మీకు తెలుసు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సీన్స్ అనమాట. నాకు ఎందుకు ఇది కూడా ఒకసారి యాడ్ చేయాలనిపించింది. నా ఫేవరెట్ టైం అనమాట ఇది. సో ఇద్దరం మార్నింగ్ 5:30కి అలా బీచ్కి వెళ్ళిపోయాము. సన్ రైజ్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. బట్ అంటే సన్ రైజ్ ఆపోజిట్ డైరెక్షన్ లో అయింది అనమాట. సో మాకు అంత మంచి వ్యూ ఏం కనిపించలేదు. సరే లైట్ మేము ఎలానో క్యాన్వాస్ బోర్డు కోసం వెళ్దాం అని చెప్పేసి ఇంకా అన్ని కలిసి వస్తాయని చెప్పేసి అనుకున్నాం. సో మా క్యాన్వాస్ బోర్డ్ పైన ఇలా హ్యాండ్ ప్రింట్స్ వేసుకొని మంచిగా సాంగ్స్ వినుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. సో ఎర్లీ మార్నింగ్ కదా, చాలా మంచిగా పీస్ఫుల్ గా అనిపించింది. అంత క్రౌడ్ కూడా ఏం లేకుండా ఇద్దరం అలా మ్యూజిక్ తో మంచిగా టైం స్పెండ్ చేసాము. ఈ క్యాన్వాస్ బోర్డ్ కూడా కొని ఐ గెస్ ఇది ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. బట్ ఎప్పుడు కుదరలేదన్నమాట. సో ఈసారి అనుకోకుండా కుదిరింది. సో చాలా మంచిగా వచ్చింది అవుట్పుట్ అంతా కూడా. సో ఇలా ఫెవికాల్ హ్యాండ్ కి మొత్తం రాసుకొని ఆ క్యాన్వాస్ బోర్డ్ పైన పెట్టేసి స్టిక్ లైక్ హ్యాండ్ ప్రింట్ వేసి దానిపైన అక్కడ శాండ్ తీసుకొని అది వేసామన్నమాట. సో ఆ గమ్ కి శాండ్ అంటుకొని సో హ్యాండ్స్ మంచిగా కనిపిస్తాయి. సో మంచి మెమరీ అండ్ క్యూట్ మెమరీ కూడా. అవుట్పుట్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. అలా ఇంకా హ్యాండ్ ప్రింట్స్ వేసేసుకున్నాక ఇద్దరం కాసేపు మంచిగా బీచ్ లో టైం స్పెండ్ చేసాము. సో ముందే అనుకున్నాం బీచ్ లో కొంచెం వాటర్ లో వెళ్దామని చెప్పేసి. సో అలా చిన్న చిన్నగా టచ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. ఆ రోజు ఇంకా ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఏదో హోటల్లో తిన్నాము బ్రేక్ఫాస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. షూట్ చేయడం మర్చిపోయాం అవుట్ సైడ్ ది. సో ఇప్పుడైతే ఫస్ట్ శివ కేవ్ కి వెళ్తున్నాం. యాక్చువల్లీ చాలా వ్లాగ్స్ చూసాను చెప్పా కదా. సో ఇది కైండ్ ఆఫ్ హిడెన్ జెమ్ అనమాట. అంత వెల్ నోన్ ప్లేస్ ఏం కాదు. సో ఇప్పుడైతే మేము అక్కడికి వచ్చేసాం. కైండ్ ఆఫ్ క్లోజ్డ్ గా ఉంది. సో ఇలా ట్రీస్ అంతా కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రీస్ మధ్యలో ఈ శివ కేవ్ అనేది ఉంది అనమాట. ఐడెంటిఫై చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో అలా ఉంది. ఇలా ఈ చెట్ల మధ్యలో నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ అని వెతుక్కుంటూనే వెళ్ళాము. అంత నోటీస్ చేయడానికి కష్టంగా ఉందన్నమాట. బట్ వెళ్ళాక వర్త్ విజిటింగ్ అని అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇలాగా ఆరో మార్క్స్ కూడా ఉన్నాయి. సో
కొంచెం ఒక 50 మీటర్స్ నడిచాక ఇలా ఏరోమాక్స్ గూడా ఉంటాయన్నమాట. సో, దాన్ని బట్టి అలా వెళ్ళిపోవచ్చు. సో, ఇదే అన్నమాట శివ కేవ్. బయట నుంచి ఇలానే చిన్నగా ఉంటది. సో, లోపల ఫుల్ డార్క్‌గా ఉంటదన్నమాట. చాలా చీకటిగా ఉంటది. సో, ఇలా కొంచెం బెండ్ అయ్యి లోపలికి వెళ్ళాలన్నమాట. బెటర్ ఫోన్ ఫ్లాష్ లైట్ కంటే ఇంకా ఎక్స్‌ట్రాగా టార్చ్ లైట్ క్యారీ చేయడం చాలా చాలా బెటర్ అన్నమాట. సో, మేము ఎక్స్‌ట్రా టార్చ్ లైట్ క్యారీ చేసాము. అసలు ఒక్క చిన్న లైట్ గూడా ఉండదు. సో, నాకైతే పిచ్చ భయం వేసింది. నాకే ఫుల్ భయం అంటే మా హస్బెండ్ ఇంకా ఆడుకున్నారు. ఎందుకు భయం? ఎందుకు భయం? అని చెప్పేసి చాలా డార్క్‌గా ఉంది. బట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇలా లోపలికి కొంచెం బెండ్ అవుతూ నడుచుకుంటూ వెళ్ళాక అప్పుడు అక్కడ మనకి శివలింగం కనిపిస్తదనమాట. ఇంకా ఇక్కడ లోపల లోపల ఏవో చిన్న చిన్న గుహల్లా ఉన్నాయి. నాకైతే పిచ్చ భయం వేసింది. సో, త్వరగా వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంక అంతేం ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో, అలా త్వరగా వెళ్లి దండం పెట్టేసుకొని ఇంకా లెఫ్ట్, రైట్ ఏం చూడకుండా త్వరగా పరిగెత్తుకొని వెళ్ళిపోయా. అంత భయం వేసింది. టూ మచ్ డార్క్ ఉంది కాబట్టి సో, చూస్తున్నారు కదా ఎంత డార్క్ ఉందో. సో, అసలు ఏం కనిపియదు. సో శివ కేవ్ కి వచ్చినప్పుడు బాగా చీకటిగా ఉంది లోపల. బెటర్ టు టేక్ సమ్ కైండ్ ఆఫ్ సమ్ టార్చ్ లైట్ ఏదైనా అయితే తీసుకెళ్ళాం. సన్లైట్ కూడా ఓకే, బట్ స్టిల్ కొంచెం టార్చ్ లైట్ ఎక్కువ ఉంటే బాగుంటది. చాలా చాలా చీకటిగా ఉంది. చాలా భయం వేస్తుంది నాకు, ఎవరెక్కడ నుంచి వస్తారా అని చెప్పి. మా ఆవిడకి ఎక్కువ భయం కాబట్టి సో అది ఫుల్ క్లోజ్డ్ గా ఉంటది కదా గుహ, ఫుల్ గా అసలు ఎయిర్ గట్ ఏం వెళ్ళట్లేదు. సో బెటర్ సమ్ టేక్ సమ్ టార్చ్ లైట్ ఏదైనా తీసుకుని వెళ్తే కొంచెం బాగుంటది. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఏంటంటే ఇది బయట నుండి లోపలికి వచ్చేదానికి కూడా ఎక్కడ కనిపించదు అంతగా. యారోమాక్స్ కొన్ని ఉన్నాయి. ఆ యారోమాక్స్ ఫాలో అవ్వకుండా వచ్చేస్తే కనబడుతుంది. జస్ట్ ఇది ఒక కొండలాగా ఉంది. కొండలోనే జస్ట్ ఇది గుహ, ఇదే అంతే. దీని లోపలికి వెళ్తే ఫుల్ పెద్దది ఉంది. ఇంకా కింద వెళ్ళడానికి కూడా ఉండింది, బట్ అంతా మా ఆవిడ రిస్క్ చేయడానికి ఇది లేక. సో ఓకే, నెక్స్ట్ ఇంకా శివ కేవ్ నుంచి కుడ్లు బీచ్‌కి వచ్చామన్నమాట. సో, ఈ బీచ్‌కి వెళ్ళాలనంటే చాలా నడవాల్సి వస్తది. ఐ గెస్ అరౌండ్ ఒక వన్ సైడే మనకి 600-700 మీటర్స్ ఈజీగా ఉంటది. దట్ టూ స్టెప్స్ ఇంకా కొంచెం అప్, డౌన్ ఇలా ఉన్నాయన్నమాట. సో, చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అంత నడిచేసరికి. బట్ యాహ్! అంత నడిచాక బీచ్‌కి వెళ్తే చాలా బావుంది. బీచ్ అయితే మాత్రం చూడ్డానికి. కానీ నడిచేటప్పుడు మాత్రం ఫుల్ చుక్కలు కనిపించాయి. కైండ్ ఆఫ్ ఇలా ఫుల్ గ్రీనరీగా ఉందన్నమాట. సో, మేము అప్పటికే ఫుల్ అలసిపోయాం కాబట్టి ఇంకా ఇబ్బంది అనిపించింది. సో, ఆల్మోస్ట్ నడక అయిపోయింది మంది. బీచ్‌కి అయితే వచ్చేసాం. సో, చూస్తున్నారు కదా బీచ్ ఎంత బావుందో. సో, ఐ లవ్డ్ ఇట్. యాక్చువల్లీ నాకు గోకర్ణ మెయిన్ బీచ్ కంటే ఈ బీచ్ చాలా నచ్చింది. చాలా చాలా బావుంది. సో, అందరూ స్విమ్మింగ్, ఇంకా సర్ఫింగ్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ కొన్ని రెస్టారెంట్స్ గూడా ఉన్నాయి. బట్ రెస్టారెంట్స్ వైస్ అయితే మాత్రం నాకు గోకర్ణ బీచ్ సైడ్ మేము నైట్ వెళ్ళాం గదా! సో, ముందు రోజు నైట్ సో, అక్కడైతే చాలా ఎక్కువున్నాయన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ బీచ్‌కొచ్చాక బ్రైడ్స్ లేకపోతే ఎలా? బీచ్ అంటేనే ఇలాంటి బీచెస్ అంటేనే ఆఫ్ కోర్స్ బ్రైడింగ్ అవంతా గుర్తొస్తది. సో, ఆ కలర్ థ్రెడ్స్‌తో బ్రైడ్స్ చాలా బావుంటాయి గదా! సో, ఇంకా ఇలా బీచ్‌కి వెళ్ళగానే వచ్చారనమాట. బ్రైడ్స్ కావాలా అని చెప్పేసి ఆఫ్ కోర్స్ కావాలి అని చెప్పి నాకొకటి చాలు అనంటే, వద్దులే 2 వేపిచ్చుకో బావుంటాయి అని చెప్పేసి ఇలా 2 వేశారు. బావుంది. చాలా బావుంది. కలర్‌ఫుల్‌గా నాకైతే చాలా నచ్చింది. వాళ్ళకి అలవాటు కాబట్టి చాలా ఫాస్ట్‌గా వేసేసారు. అండ్ ప్రైస్ కూడా ఒకటి 100 చెప్పారు. సో, కొంచెం ప్రైజీ అనిపిచ్చింది. బట్ ఇంక ఇలాంటి ప్లేసెస్‌లో ఆఫ్ కోర్స్ టూ మచ్ డిమాండింగ్ గూడా ఉంటది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటది గదా వాటికి. సో, ఇంకా తప్పదు. అండ్ ఇంకా బీచ్‌లో కాసేపు అలా ఎంజాయ్ చేసి, మంచి కాఫీ అలా తాగి, అలా కాసేపు బీచ్‌ని చూస్తూ ఎంజాయ్ చేసి, మంచిగా ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా నెక్స్ట్ బీచ్‌కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా ఓమ్ బీచ్, పారడైజ్ బీచ్ ఇవన్నీ ఉన్నాయి గదా! సో, అవి గూడా చాలా చాలా ఫేమస్. ఐ గెస్ కుడ్లు బీచ్, ఓమ్ బీచ్ ఒకటే అనుకుంటా. పారడైజ్ బీచ్ ఇంకా ఏదో ఉంటది. హాఫ్ మూన్ బీచ్. సో, దానికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. బట్ అప్పటికే టూ మచ్ ట్రాఫిక్ గూడా ఉంది. అండ్
కార్ వెళ్ళదు. చాలా చిన్నగా ఉంది రోడ్ అని చెప్పేసి ఎవరో చెప్పారనమాట. సో, సరే ఇంకెందుకు రిస్క్ మళ్ళా చాలా జర్నీ చేయాలి గదా! మళ్ళా బెంగుళూరు రావాలి కాబట్టి ఇంకా రిస్క్ తీసుకోలేదు. ఇంకా ఒకసారి మళ్ళా ఎలా చెప్పాలి హోల్ హార్టెడ్‌గా బీచ్‌కి బాయ్ చెప్పేసి ఇంక రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి మళ్ళా గోకర్ణ బీచ్‌కి వెళ్ళి అక్కడ కొంచెం టైం మళ్ళా స్పెండ్ చేసాము. చాలా ఎండగా గూడా ఉంది ఆ టైంలో. ఆఫ్టర్‌నూన్ 12:00కి అలా వెళ్ళామనమాట. సో, అలా ఇంక అక్కడే కాసేపు టైమ్ స్పెండ్ చేసాము. అక్కడే వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. బట్ మేము ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు అసలు. అంత టైం గూడా లేకుండే గదా! సో, వాటర్ యాక్టివిటీస్ చేసుకొనుంటే బావుండు. ఈ బీచ్‌లో అయితే చాలా చాలా ఉన్నాయి వాటర్ యాక్టివిటీస్. బట్ ఈసారైతే మిస్ అయిపోయాము. అండ్ యాహ్! ఇట్స్ టైమ్ టు సే బై బై టు గోకర్ణ. ఉన్న తక్కువ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా స్పెండ్ చేశాము మేమైతే. అండ్ ఇంకా ఆన్ ద వేలో సిర్సీ టెంపుల్‌కి వెళ్ళామనమాట. గోకర్ణ నుంచి అరౌండ్ ఒక 2 అవర్స్ అలా ట్రావెల్ చేస్తే ఈ టెంపుల్ వస్తది. మారికాంబ టెంపుల్. సో, అక్కడ కూడా దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయింది. ఇంక అక్కడే లంచ్ టైమ్‌కి వెళ్ళాం కాబట్టి ఇంక అక్కడే కొంచెం ప్రసాదం తినేసి ఇంక మళ్ళా స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో ఇంక అలా టైమ్ పాస్‌కి బిగ్ బాస్ చూసుకుంటూ, స్నాక్స్ తినుకుంటూ ఇంకా అలా మంచిగా టైమ్ అయితే స్పెండ్ చేశాము. మరి చాలా లాంగ్ జర్నీ కదా! గోకర్ణ టు బెంగుళూరు అరౌండ్ 10 అవర్స్ అనుకుంటా. ఆఫ్టర్‌నూన్ 12:00కి స్టార్ట్ అయితే నైట్ అరౌండ్ 11:30కి అలా వచ్చాము. దట్టు మా డ్రైవర్ చాలా మంచిగా తీసుకొచ్చేసారు. అండ్ మధ్యలో గూడా ఇంకా చాయ్ బ్రేక్ అని చెప్పి, ఇంకా టెంపుల్ ఆగాము. సో, ఇలా బ్రేక్స్ తీసుకున్నాము. అండ్ ఇది ఈవినింగ్ చాయ్ బ్రేక్‌కి ఆగామనమాట. ఈ ప్లేస్ అయితే చాలా చాలా బావుంది. చాలా ఎస్థెటిక్‌గా ఈ క్యాబిన్స్ అవంతా గూడా చాలా బావుంది చూడ్డానికి. అంత లాంగ్ జర్నీ గదా! అలసిపోతామేమో, చాలా చిరాకొస్తదేమో అంత ఎక్కువ సేపు అని చెప్పేసి అనుకున్నాం. బట్ చాలా మంచిగా అయిపోయింది జర్నీ అయితే. సో, కాసేపు అలా బిగ్ బాస్ చూసుకుంటూ చాలా వరకు బిగ్ బాస్‌తోనే టైమ్ పాస్ చేశాం. అండ్ స్నాక్స్ తినుకుంటూ ఎక్కువ సేపు పడుకోలేదు గూడా అసలు. సో, అలా మాట్లాడుకుంటూ ఇంకలా ఎండ్ చేసేసామనమాట మా జర్నీనైతే. సో, దివాళీ గూడా గదా! అసలు ఫుల్ హడావుడి ఉంటదేమో అనుకున్నా రోడ్స్ అంతా. బట్ మోస్ట్‌లీ వచ్చిందంతా హైవేనే గదా! సో, అంత ఎక్కువ హడావిడి ఏం లేదు. అండ్ ఇంకా ఇంటికొచ్చాక మేమే అలా పూజ చేసుకొని 1, 2 క్రాకర్స్ అలా వెలిగించుకొని దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం. ఫైనల్లీ వి రీచ్డ్ బ్యాక్ టు హోమ్. 3 days ట్రిప్. సో 11:30కి అలా బయలుదేరాము. 11:45 అలా అయింది. ఇప్పుడు రీచ్ అయ్యాం. ఫుల్ స్లీప్ వేసింది మేడం. ఇప్పుడే కదా కొంచెం మార్నింగ్ నుంచి 3 hours పడుకుంది అంతే. లేకపోతే 12 hours జర్నీ అంటే మరి ఏం చేయాలి? ఆ మార్నింగ్ డే టైం అంతా అంతేం నిద్ర పట్టలేదు. సో అలా టైం పాస్ చేసుకున్నాం బిగ్ బాస్ చూస్తూ తినుకుంటూ. బిగ్ బాస్ 2 ఎపిసోడ్ల వల్ల, సాటర్డే సండే ఎపిసోడ్ వల్ల మా టైం అంతా పాస్ అయిపోయింది. అదే 1.5 hour ఒకటి 3 hours, అది 2.5 hours 3 hours ఉంది ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ 5 hours ఆ ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇంకా అది కాక ఇంకా మెల్లిగా అలా చూసుకున్నాం. అయిపోయింది ట్రావెల్ అయితే మాత్రం బాగా అయిపోయింది. ట్రిప్ చాలా 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 మంచిగా అయింది. బట్ దివాళీ మిస్ అయ్యాము. సో ఇప్పుడు కూడా మీకు క్రాకర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తప్పదు ఎలానో. ఇంకా అంటే లెక్క మన నేటివ్ లో ఉన్నంత కంఫర్టబుల్ గా ఇక్కడ చేసుకోలేము కూడా. మేమిద్దరమే ఉంటాము, ఏం చేసేది తెలియదు. మీకు నచ్చిన ట్రిప్ అంతా చాలా బాగుంది. ఆఖరికి మా ఆవిడ కోరిక మేరకు ఊరిక లాస్ట్ మూమెంట్ లో ట్రిప్ ప్లాన్ చేసుకున్నా సరే బాగా అయిపోయింది అంతాను. యాక్చువల్ చెప్పాలంటే మేమేమి ఎక్కువగా ప్లాన్ కూడా ఏం చేయలేదు. బ్యాక్ ప్యాకింగ్ టైప్ లోనే వెళ్ళాం అనమాట. బట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సో ఫార్. ఇంకా అయిపోయింది ట్రిప్. ఇంటికి వచ్చాం కదా. సో అన్నీ కూడా బాగా జరిగినాయి. ఐ థింక్ దట్స్ ఆల్. సో మాతో పాటు మీరు కూడా గోకర్ణ సిరీస్ అంతా చూసి మీరు కూడా అవన్నీ ఫీల్ అవ్వండి వెళ్ళినట్టు. సో that's all for now. Thanks for watching. She'll come back with some other new videos. Bye bye. Bye bye.